నుంచి ఉంటే అది జూమ్ పెట్టుకున్నాం దూరం నుంచి జూమ్ పెట్టుకున్నాం ఇప్పుడు అంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు అన్న మీరు నేను ఎక్కడైనా పెట్టాలని ముందు కమిషన్ వచ్చి ఎక్కడ చేయాలని ఎక్కడ పెట్టాల్సిన ప్లేస్ డిస్కస్ చేయాలి డిస్కస్ చేయాలి కదా నాతో మీరు ప్రణాళికలో ఉన్నారు సార్ ఎక్కడ చేయాలని నువ్వు ఏడ పెడతాను మీటింగ్ అని మెజార్టీ సభ్యులు మేము ఉన్నాం 39 మంది డిసైడ్ మీరు నేను చేయాలి మా సభ్యులతో పాటు అంటే డిసైడ్ చేయకుండా ఆయన ఏకపక్షంగా చేస్తున్నారు కదా మీటింగ్ హాల్లో గతంలో తప్పులు జరిగినాయి కాబట్టి కౌన్సిల్ హాల్లో తప్పులు జరిగినాయి కాబట్టి మీటింగ్ హాల్లో పెడుతున్నారు పేరు గారు మీరందరూ చూశారు మీటింగ్ హాల్ మరమే మేమేమి నువ్వే రాశారు మీరే మీ ప్రెస్సే రాశారు ఇప్పుడు మరమే మేమి నువ్వు డిసైడ్ చేస్తావు నేను డిసైడ్ చేయాలన్నా మీటింగ్ విల్ బి డిసైడ్ మేయర్ నేను ఎక్కడ పెట్టేది ఆయన నా విజ్ఞతకు వదిలేస్తే నేను పెడితే అందరూ అటెండ్ కావాలి అధికారులు కూడా నేను ఎక్కడ పెడితే అక్కడ అటెండ్ కావాలి ఖచ్చితంగా ఇప్పుడు దీనిపైన మీరు ఫర్దర్గా ఏం యాక్షన్ తీసుకోవాలి వాళ్ళు హాజరు కాకపోతే ఎట్లా వాళ్ళు హాజరు కాకుంటే ఎట్లా నేను గవర్నమెంట్ రాస్తాను వీళ్ళు అప్రోచ్ కోర్టు మీటింగ్ కండక్ట్ చేయాల్సిన ఫుల్ పవర్స్ నాకున్నాయి నేను ఎక్కడ కండక్ట్ చేస్తే వాళ్ళు అక్కడ మీటింగ్ రావాలి అంటే నేను బయట కండక్ట్ చేస్తే రాకూడదు కార్పొరేషన్ ప్రిమిసెస్లో మీటింగ్ కండక్ట్ చేస్తారంటే ఎక్కడున్నా వాళ్ళు రావాలి ఇప్పుడు మీకు కమిషనర్ ఆ రోజు పిలిపించి ఈ రోజు అజెండా రాస్తున్నా ఈ రోజు నేను సర్వ్ చేస్తున్నాను మా సభ్యులకి ప్రణాంగంలో ఆ రోజే చెప్పాను ప్రాంగణంలో ఇంతవరకు ప్రణాంగంలో ఇప్పుడు నేను డిసైడ్ చేస్తే మేయర్ విల్ బి డిసైడ్ మీటింగ్ నేను కార్పొరేషన్ ప్రణాంగంలో ఉన్నప్పుడు నాతో డిస్కస్ చేయాలి కదా కమిషనర్ ఇంతవరకు డిస్కస్ చేయకుండా పోవడం ఏంటి రాత్రి 11 గంటలకు రూమ్ క్లీన్ చేయడం ఎందుకు అంటే మీరు 2 రోజుల నుంచి అడుగుతున్నారా మీరు అడుగుతున్నా కదా ఏమని అడిగారు కమిషనర్ గారిని లోకల్ లేవు ఎవరి లోకల్ పెట్టే అంటే ఆ రోజే చూస్తారు కదా సార్ కార్పొరేషన్ ఆవరణలో మీ ప్రెస్ని ఈయనే కూర్చొని మీ అందరితో వారం కిందట ప్రెస్ మీట్ పెట్టాను ఇంతవరకు మీటింగ్ హాల్ తెరవలేదు మీ అందరి సమక్షంలోనే అజెండా ఈరోజు సర్వ్ చేస్తున్నా అని చెప్పి మీ అందరి సమక్షంలోనే మీడియా ముఖ్యంగా ప్రెస్ అజెండా సర్వ్ చేశాను ఆ రోజు మున్సిపల్ కార్పొరేషన్ ప్రిమిసెస్లో మీటింగ్ కండక్ట్ చేయాలని నేను సర్వ్ చేశాను ఆ రోజు నుంచి ఇంతవరకు కూడా ఒక కమిషనర్ గారు నన్ను వచ్చి ఎక్కడ మీటింగ్ కండక్ట్ చేయాలి సార్ మీ అభిష్టం వరకు నా అభిష్టం వరకే మీటింగ్ కండక్ట్ చేయాలి ఎక్కడ కండక్ట్ చేయాలని అడగాలి కదా రాత్రి 11 గంటలకి ఆ రూమ్ తీసి అప్పుడు క్లీన్ చేసి అంత అవసరమేమి
సరే నేను డిసైడ్ చేశాను. నాకేమీ తెలియదు. నేను 10 నెలల నుంచి అడుగుతూనే ఉంటాను, మీటింగ్ హాల్ తెరవండి, నేను చూడాలి ఒక తూరి, నేను మీటింగ్ ప్రోటోకాల్ ప్రకారం ఇది చేయండి అని చెప్పాను. ఏది ఉన్నాయి, మీరు చూశారు కదా ఇప్పుడు. నా నియమం మా ప్రణాంగంలో నా అభీష్టం మేరకు కార్పొరేషన్లో మీటింగ్ జరుగుతుంది. ఏది ఎంత కౌన్సిల్లో నేను చెప్తాను నా అభీష్టమా. నేను ముందుగానే 10 రోజుల ముందు నేను ప్రణాంగం రాసిన కదా, కార్పొరేషన్ ప్రిమిసెస్లో జరుపుతాను అని. నేను ఎక్కడ జరపాల్సింది కమిషన్ వచ్చి నన్ను అడగాలి కదా. అజెండా అందరికి సర్వ్ చేశాను, మీ సమక్షంలోనే సైన్ చేసిన. ఆ రోజు కమిషన్ వచ్చి నాతో డిస్కస్ చేసి ఎక్కడ పెట్టాలన్నారు సార్ మీరు డిసైడ్ చేసి అక్కడ పెడతాను అడగాలి కదా. నన్ను అడగకుండా రాత్రి 11 గంటలకి మీటింగ్ హాల్ ముందంతా నేను అడుగుతాను, ఇప్పుడు చూపించకుండా రాత్రి 11 గంటలకి ఓపెన్ చేసే ఏమిటి దాని ఉద్దేశం ఏమిటి? అంటే ఒకరికి తొత్తుగా పనిచేస్తున్నాడే కదా, అధికార పార్టీకి తొత్తుగా పనిచేస్తున్నాడే కదా. అంటే 10 రోజుల కిందట మీతోనే మాట్లాడినా, మీరందరూ పోయి అడిగినారా కమిషనర్ గారిని? సమాధానం లేదు కదా. సమాధానం అంటే మీకే ప్రెస్ మనందరికీ ప్రజలకి మన నాయకులకి మధ్యన వారధి లాంటి వాళ్ళు మీరు. మీకే చెప్పలేదంటే ఎవరు చెప్తాడు? అంటే ఆయన ఇష్టానుసారం చేస్తాడా? మీటింగ్ కండక్ట్ చేయాల్సింది నేను, మేయరు. ఐ విల్ డిసైడ్ ప్లేసు. నన్ను వచ్చి అడిగినాడా? అజెండా సర్వ్ చేశానే, కార్పొరేషన్ ప్రిమిసెస్లో ఉన్నాడే, ఎక్కడ పెట్టాలని అడిగినాడా? వారం ముందు కూడా కార్పొరేషన్లో కార్పొరేటర్లందరూ అడిగితే మీకెందుకు ఆ రోజు ఆ సంగతి ఆ రోజు చూస్తారు కదంటే నియంతలాగా వివరిస్తాడా? నిర్వహిస్తాం, కార్పొరేషన్ ప్రిమిసెస్లో నిర్వహిస్తాం. ఇంతవరకు అధికారులు రాకపోతే మేము తీర్మానం చేస్తాం. మెజార్టీ పీపుల్స్ మేము ఎక్కడుంటే కార్పొరేషన్ ప్రిమిసెస్తో వాళ్ళు రావాలి. పంపించిన సెక్రటరీ పంపించిన, ఇంతవరకు రాలేదు. ఉండాలి. నేను సమావేశం నేర్పినప్పుడు మెజార్టీ కార్పొరేటర్స్ మేము తీర్మానం చేసే కాడ వాళ్ళు ఉండాలి. నేనేం బయట చేయడం లే కదా, ఏమన్నా కళ్యాణ మండపంలోనో ఏ ప్రెస్ క్లబ్లోనో చేస్తారన్నా? లేదు, కార్పొరేషన్ ప్రిమిసెస్లోనే చేస్తున్నా. వాడికి అధికారులు రావాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. మీరు ఇంతసేపు నన్ను అడుగుతున్నారు, మేయర్ అడిగిన సమాధానం ఏదన్నా మీరు ఒక్కరిగా కమిషనర్పై అడుగుతున్నారా? నీకు చెప్పడం లేదంటే ఆయన విజ్ఞప్తి కుదిరేస్తావా? మా కార్పొరేటర్లు విజ్ఞప్తి కుదిరేస్తారా? నలభై మంది కార్పొరేటర్లు కూర్చోవడం మీద పొద్దున్నిచ్చిన కమిషనర్ వచ్చి అడిగినాడా? మున్సిపల్ చట్ట ప్రకారం 6 నెలల సమావేశం జరగాలన్న ఒక నిబంధన ఉంది కదా. ఇవాళ మేము వచ్చినాము, ఆల్రెడీ అజెండా సర్వ్ చేశాను. నేను సర్వ్ చేయకుంటే నాకు తప్పు. నేను అజెండా సర్వ్ చేశాను, మా సభ్యులందరూ వచ్చినాము. ఈరోజు అధికారులు లేకుంటే నేనే చేయరాయి. నేను ఎప్పుడు 10 రోజుల ముందే అజెండా సర్వ్ చేశాను. నేను మీటింగ్ కండక్ట్ చేయాలంటే ఎందుకు అజెండా సర్వ్ చేయను? అజెండా సర్వ్ చేశాను, అందరూ సభ్యులు సైన్ చేశారు. దాంట్లో అంటే అధికారులు ఒక నియంతకి ఒత్తాసు పలుకుతున్నారు. మేమేమన్నా బయట పెడుతున్నామా? లేకుంటే మా పార్టీ ఆఫీసులో పెడుతున్నామా? కార్పొరేషన్ ఆఫీసులో పెడుతున్నాము. ప్రిమిసెస్లో వాళ్ళు అటెండ్ కావాల్సిన ధర్మం ఉంది అధికారులకి. అంటే అధికారులందరూ కూడా ఒక పార్టీ కొమ్ము కాస్తున్నారు. 15 రోజులు మీ అందరి సమక్షంలో అడిగాను, మీటింగ్ హాల్ తెరవండి. ఏది అంటే
ఆఫీసు బద్దలు కొడతాను చెప్పలే, ఆ బీగన్ని తీయండి అని అడిగినాను. ఆ విజ్ఞత కుదేలాలి వాళ్ళకే. మేయర్ గారు ఎంత ఆఫీస్ స్థలాలు కూడా మమ్మల్ని అడిగినాడు రిక్వెస్ట్గా. అతను రౌడీజం కూడా చలాయించలేదు, న్యాయబద్ధంగానే అడిగినాడు. అలాంటి వ్యక్తికి మనం జవాబు చెప్పాలని ఆలోచన ఉండాలి వాళ్ళకి, అధికారులకి. ఈ ప్రిమిసెస్లోనే మేము పెడతాము, అధికారులకు చెప్పి పంపించాను. ఇక్కడే అనవసరం తీర్మానం చేస్తాం, పెడతాము, మీటింగ్ చెప్తాం. ఎట్లా పెడతానే నువ్వు కూడా ఇట్లా అడుగుతావు? 10 రోజుల నుంచి నీ సమక్షంలోనే మీడియాని మీరే పిలిచి అడిగినా కదా, మీటింగ్ హాల్ తెరవండి అని. రాత్రి 11 గంటలకు తెరిస్తే ఎట్లా? ముందుగానే అజెండా పంపించేప్పుడు మీటింగ్ హాల్ తెరవమని అడిగినాను కదా అన్ని. నన్ను అడుగుతారు, కమిషన్ అడగాలి కదా. 10 రోజుల కిందట అడిగినాడు కదా సార్, మీరు ఎందుకు తీలా, ఇప్పుడు డిసైడ్ చేసి ఎట్లా, ఆయన ప్రణాళికలో ఎక్కడ పెట్టాడో మీరేం చెప్తారు సమాధానం? ఆయన అడగండి, నన్ను అడుగుతారే. రైట్.